ఇప్పుడు చెప్తున్నాను. మనకి మనం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు జనరలైజ్డ్ గా మనం మాట్లాడుకుందాం, స్పెసిఫిక్ గా వద్దు. ఈ స్పెసిఫిక్ గా మాట్లాడాల మేడం గారు జనరలైజ్డ్ గా కొన్ని టాపిక్స్ ఎత్తారు. ఈ జీడిపి గ్రోత్ గురించి, జరిగినటువంటి పరిస్థితుల గురించి. సరే, ఎట్లానో రాష్ట్రం చీలిపోయిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత, ఇప్పుడు 2014 నుంచి 19 కానీ, 19 నుంచి 24 కానీ, 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనలో లాస్ట్కి ఎంత అప్పు చెప్పి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఆగండి, నన్ను ఇంటరప్ట్ చేయొద్దు. 3 సంవత్సరాలు పరిపాలించి 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పుడు ఎంత అప్పు చెప్పి వెళ్ళాడు. జీడిపి ఎంత, ఇప్పుడు జీడిపి ఎంత, దీనికి బహిరంగ చర్చకి తెద్దామా? ఒకటి. రెండో పాయింట్, ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు కదా. మీ పార్టీలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చైర్మన్ నేను అయ్యానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వరే అయ్యాను అన్నాడు. మీరు చూసుకోండి, రికార్డ్స్ చూసుకొని కావాలంటే. చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ గా నేను అయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నేను అవలేనని చెప్పాడు ఆయన. రెండో పాయింట్, ఈ రోజు అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొన్న తాడిపత్రిలో జరిగినటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కసారి చూసుకుంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా క్షీణిస్తుందో, లా అండ్ ఆర్డర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడి అతను ఎస్ఐ గారి మీద, సిఐ గారి మీద, ఒక ఎమ్మెల్యే ఎస్పీ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మీ ప్రభుత్వంలో. ఒకటి, ఈ రోజు వైట్ షర్ట్ వేసుకున్నాను కాబట్టి నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడటం కుదరదు. ఐఎమ్ నాట్ పాయింట్ అవుటింగ్ ఎనీ పోలీస్ పీపుల్, ఎనీ కాప్స్. నాకు పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ రోజు పోలీసులకు వస్తున్నటువంటి ప్రజల ద్వారా ఏదో చేసి ఉండొచ్చేమో, అయ్యి ఉండొచ్చేమో, నేను దాని గురించి నేను మాట్లాడను. నేను జనరలైజ్డ్ గా మాట్లాడుతా ఉన్నా. ఐ మే బి వైసీపీ, కానీ నేను చదువుకున్నాను కాబట్టి ఐ షుడ్ బ్రింగ్ ఎ చేంజ్. నేను మాట్లాడుతున్న మాట ఏంటి? పోలీసులు తీసుకొచ్చే పోలీసులు ప్రజల ద్వారా వచ్చేటటువంటి పరిస్థితులు వీ కెన్ అండర్స్టాండ్. బట్ ప్రతి ఒక్కరికి చట్టం ఒకటే. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు పనిచేసినా కానీ లా అండ్ ఆర్డర్ ఉంది. కంపల్సరీగా మాకు ఫస్ట్ ఎస్టేట్ మీద నమ్మకం ఉంది. దాని మీద మేము విశ్వసిస్తాము. జరిగేటటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఎవరినైతే మీరు అక్యూజ్డ్ గా, అబద్ధంగా అక్యూజ్డ్ గా చూపిస్తున్నారో కంపల్సరీగా జరిగేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవరైతే పొత్తులో ఉన్నారో ఆ పొత్తులో ఉన్నటువంటి వాళ్ళే సాక్షాత్తు పార్లమెంట్ లో చెప్పినటువంటి నివేదిక ఉంది. 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అన్నారు. మీరు పొత్తులో ఉన్నటువంటి పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పారు? 30,000 మంది మిస్ అయ్యారన్నారు. మీరు తీసుకొచ్చినటువంటి పార్లమెంట్ లో ఏం చెప్పారు? దానికి కాక్ నివేదిక ఏమిచ్చింది? మీరు రిపోర్ట్స్ మాట్లాడండి. నాకు మీరంటే గౌరవమే. మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా, నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ప్రజలు వింటున్నప్పుడు దే షుడ్ థింక్. ఇది మాట్లాడితే అది ఒక సెన్స్ ఉండాలా, ఇది మాట్లాడుతుంది ఒక ఆలోచించాల్సిన విషయం అనేది ఉండాలనేది నా భావన. రైట్ ఓకే కంప్లీట్ అవ్వాలా. నేను డిస్కషన్ లోకి వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నా. మూడో పాయింట్, లాస్ట్ ఫైనల్ పాయింట్, నేను మూడో పాయింట్ ఒకటే చెప్పాలనుకున్నా. ఈ రోజు మన విశ్లేషకులు చెప్పిన దానికి నేను కంప్లీట్ గా ఏకీపిస్తా ఉన్నా. ఒకటి, కులం ప్రాథమికంగా మాట్లాడింది ఎవరు? ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి అని ఇంకొక పదాన్ని మాట్లాడటం చూసారా మీరు? ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నా కులపాలు నాకు ఓట్లు వేసినా కానీ నాకు కొన్ని సీట్లు వచ్చాయనే అనే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐ మీటింగ్లు పెట్టి తమ కులంలో ఏం చేశారో అవన్నీ మీటింగ్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కుల సంఘాలు కానీ, కుల మీటింగ్లు కానీ సీఎం గా ఉన్న వాళ్ళలో పెట్టడం ఉందాయా, మాట్లాడటం ఉందా? మళ్ళీ రెండో పాయింట్, ఈ రోజు పోలీసుల్ని ఉద్దేశించుకొని పోలీసుల పట్ల ఒకటి, గత జరిగినటువంటి ప్రభుత్వంలో ఎవరైతే తప్పుగా మాట్లాడారో, ఎవరైతే దురుసుగా మాట్లాడారో వాళ్ళు ఉన్నటువంటి కాంటెక్స్చువల్ గా మాట్లాడుకుందాం. మనం మాట్లాడింది రైటా రాంగా కాదు, కాంటెక్స్చువల్ గా. నా భార్యని తిడితే నేను ఊరుకోనండి, నా కొడుకుని తిడితే నేను ఊరుకోనండి, నా తల్లిని తిడితే నేను ఊరుకోనండి. రోడ్డు మీదకి వస్తే ఈడ్చి లాగి మెసేజ్లు 300-400 దుర్వినియోగమైన మెసేజ్లు పెట్టారు కాబట్టే ఆయన మాట్లాడటం జరిగింది. సందర్భాన్ని అనుసరంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది మీరు రెండు చూసుకోండి. నేను చెప్పట్లా, మాట్లాడిన వాళ్ళు 100% తప్పే. ఎవరైతే తప్పు చేశారో చట్టానికి కంపల్సరీ లోపాడాల్సిందే. నేను చేసేది ప్రొసీజర్ ఎలాంటిది, జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఎలాంటిది, ఎప్పుడు సంగతి, ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, ఇన్ కేస్ కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, ఈ క్లారీ లేదా? 7 years లోపు క్లోజ్ ఏదో స్టేజ్ కోర్టే చెప్తా ఉంది. మీరు ప్రొసీజర్ ఏం కక్ష సాధింపు చర్యలు? అందరూ కలుపుకొని వెళ్తాం, ఎవరిని మేము వ్యతిరేకించాం, అందరితో పాటు మేము వెళ్తాం అన్నారు. ఈ రోజు మీరు చెప్పిన ఎలక్షన్ లో చెప్పిన ప్రతి ఒక్క మాట అబద్ధమే కదా. మీరు కూటమి ప్రభుత్వం సాక్షాత్ పార్లమెంటరీ సాక్షిగా 14 లక్షల కోట్లు అప్పుంది అన్నారు. కూటమి ప్రభుత్వం ఏమని చెప్పించింది? మీరు అబద్ధం చెప్పారనే కదా మరి ఇప్పుడు మేము చెప్పాల్సిన మాట.
ఇది ప్రజలకు మీరేం జవాబు చెప్తారు? దీని మీద ఏమైనా ఆన్సరబుల్ ఉందా మీకు? 30,000 మంది మిస్సింగ్ ఉన్నారు. దాదాపు మన పార్లమెంట్ లో సాక్షిగా నివేదిక ఇచ్చింది ఏంది? 34 మంది మిస్ అయ్యారని చెప్పారు. రైట్ మధుకర్ గారు, మీకు ఏం జవాబు చెప్తారు? సూటి ప్రశ్న ఒకటే మాట. క్వశ్చన్ కంప్లీట్ అయిందా మీది? ఎందుకంటే వరలక్ష్మి గారు మీకు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డన్ సార్. వరలక్ష్మి గారు మీరు చెప్పండి. అయిపోయిందా బ్రదర్ మీది? మీరు అంటున్నారు ఇవాళ జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి. ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డి కాదండి, నేను ఒక డాక్టర్ గా నేను 2024లో నామినేషన్ వేస్తే మీకు ఒక విషయం తెలుసా లేదండి? ఈ భారతదేశం మొత్తంలో ఒక కాపులు ఉన్నారండి. కొన్ని చోట్ల బీసీ ఉంటారు, కొన్ని చోట్ల ఓసీ ఉంటారు. కానీ షెడ్యూల్ క్యాస్ట్ అనేది నాకు తెలిసి ప్రపంచం మన భారతదేశం మొత్తంలో ఉండేది ఒకే క్యాస్ట్ అండి. అయితే ఎస్సీ అంటే ఒకటే ఉంటది ఎక్కడైనా, అది యూపీలో కానీ లేకుంటే ఎక్కడైనా కానీ. నా నామినేషన్ రిజెక్ట్ చేశారండి మీ వాళ్ళు. పోలీసులు అడ్డం పెట్టుకుని ఆ రోజు ఇక్కడ నా నామినేషన్ రిజెక్ట్ చేశారు. మీరు ఎక్కడిదో చెప్పొద్దు, నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనకు తెలుసు. ఆ టైంలో ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు, మా పక్క నియోజకవర్గం అండి మాచర్లలో ఏం జరిగిందో మీకు తెలుసు. త్వరగా కిషోర్ అనే వ్యక్తి క్యాంపెయిన్ చేసేదానికి పోతే కూడా మద్దడం చేశారండి. అదే మాచర్లలో నడి రోడ్డు మీద చంద్రయ్య అనే వ్యక్తిని గొంతుకోసారండి. తమ్ముడు, చరిత్ర ఎవరిని మర్చిపోదు. ఈ రోజు ఏదో పార్టీ పరంగా మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. మన రాష్ట్రాన్ని మీకు తెలుసు. ఒక చదువుకున్న వ్యక్తిగా మీ గుండెలు వేసి చేసుకొని చెప్పు, ఆంధ్ర రాష్ట్రానికి ఈ పరిస్థితి. మీరు అంటున్నారు 14-19లో చంద్రబాబు నాయుడు గారు సరిగా చేయలేదన్నారు. మరి మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, 151 మ్యాండేట్ ఇచ్చారు కదా. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఏ ఏరియా అయినా 3 ముక్కలాట ఆడాడు. ఏ ఏరియానైనా డెవలప్ చేసిన పాపాన్ని పోయిందా? ఈరోజు మనం మాట్లాడుకుంటాడు. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కదండి. నువ్వు లాసిపోయావు తమ్ముడు, మీరు లాసిపోయారు, నేను లాసిపోయాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతని ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. మీతో మాట్లాడిన తర్వాత డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి, ఇవాళ మీరు మర్చిపోయినారేమో, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మీరు అన్నారు వాక్ స్వాతంత్రానికి ఏమైనా ఉండొచ్చు అంటే, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఒక మాస్క్ అడిగినందుకు ఆయన చంపేసిండ్రు. ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం? అప్పుడు ఇవేనా జగన్మోహన్ రెడ్డిని చేయమని 151 మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు? ఆ రోజు చెయ్యొచ్చు. నువ్వు అదే ఒక క్యాస్ట్ ముద్రేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందంట జగన్మోహన్ రెడ్డి ప్రముఖ పాత్ర. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ రోజు అయితే మేము అన్ని చేసేసాము, మేము పుణ్యాత్ములమి, మేము దేవుళ్ళు అంటే వినేదానికి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే మిమ్మల్ని పరిమితం చేసింది. మీరు వినొద్దు ఒక్క మాట, ఒక్క మాట మీరు వినొద్దు అక్క. ఇప్పుడు రీసెంట్ గా చూశారు కదా అక్క, మీరు ఇప్పుడు రీసెంట్ గా ఒక విద్యార్థిని చనిపోతే పోలీసులు ఎట్ట కొట్టారు చూశారు కదా అక్క. మీరు ఇప్పుడు మీడియాలో మీరు పెట్టినా తెలిసిద్ది అక్క. వాళ్ళ తండ్రి చనిపోయిన బాడీ అడిగితే ఎగ్గిరి తండ్రి పోలీసు. ఇదే మీకు ఇచ్చిన అధికారం? ఇప్పుడు మీకు వచ్చిన అధికారం దీనికోసం? ఆగండి ఇప్పుడు మీకు దేనికి ఇచ్చిన అధికారం? మీకు దేనికి ఇచ్చిన అధికారం? బాడీ చనిపోయిన బాడీ చూపించినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం. అది ఏ ప్రభుత్వమైనా ఎవరు మాట్లాడి అక్క ఒక్క మాట నా మాట అక్క. నువ్వు మాట్లాడేది నేను ఒప్పుకుంటా. ఓకే అక్క, నువ్వు మాట్లాడేది నేను ఒప్పుకుంటాను అక్క. నిన్న జరిగింది అక్క, ఇదంతా మనకు వద్దు. నిన్న జరిగితే పోలీసు ఎగ్గిరిదన్నాడు తండ్రిని. ఎందుకు? చనిపోయిన కూతురును భార్య ఇవ్వటానికి అక్క. అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, దేనికి ఆత్మహత్య చేసుకుని అడిగే హక్కు తండ్రికి లేదా? ఇప్పుడు రెండో మాట నేను అడుగుతానక్క. మీరేంటి అక్క అనింది? దేశం నాశనం అయిపోయిందా? ఏంటక్క నాశనం అయింది? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు మాట్లాడిందంటే నేను చెప్తున్నాను అక్క. మీరు ప్రూఫ్ కాదక్క.